హాయ్ హలో నమస్తే అందరికీ అందరూ బాగున్నారా? నేను మీరు రాజ్ సైద్. వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ సైద్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఈరోజు మళ్ళీ మంచి ఇంట్రెస్ట్ అనే వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. ఈ వీడియోలో మీకు ఏం తెలియజేయబోతున్నానంటే, మీకు ఆల్రెడీ దీని ముందైతే ఒక వీడియో చేశానండి. నేను ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి జూలై 1 తారీఖున ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితే గూగుల్ పే, ఫోన్పే, అమెజాన్ పే ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించి కరెంట్ బిల్ పే చేయకూడదని అయితే మీకు ముందైతే నేను ఒక వీడియో చేశానండి. ఆ వీడియోలో మీకు ఏపీఈపీసీల వెబ్సైట్లో కానీ ఏపీఈపీసీల యాప్లో మాత్రమే బిల్ పే చేయడానికి అయితే ఎలా చేయాలో మీకైతే పూర్తి వివరించానండి. ఆ వీడియో మీరు చూడకపోతే కనుక ఆ వీడియో చూడండి. సో అలా మాత్రమే కాకుండా మనకి కరెంట్ బిల్లు ఇంకో రకం కూడా చాలా ఈజీగా అయితే పే చేయొచ్చు అనమాట. అది ఎలా పే చేయొచ్చు అంటే, మనకి ఇక్కడ కరెంట్ బిల్ ఇస్తారు కదండి. కరెంట్ బిల్ ఇచ్చినప్పుడు మనకైతే ఇక్కడ బిల్లు మీద కింద అయితే క్యూఆర్ కోడ్ అది ఇస్తారనమాట. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనమైతే బిల్ అయితే ఈజీగా పే చేయొచ్చు అనమాట. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనం అమెజాన్ పేలోను, గూగుల్ పేలోను, ఫోన్పేలోను, పేటిఎంలోను ఇలా దేంట్లో అయినా సరే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే కనుక మనమైతే ఈజీగా అయితే బిల్ అయితే పే చేయొచ్చు అనమాట. దీంట్లో అయితే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కనుక మనకైతే సర్వీస్ ఛార్జెస్ అయితే ఏం పడవన్నమాట. ఎందుకంటే ఈ క్యూఆర్ కోడ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇచ్చిందే కాబట్టి మనకైతే ఏ సర్వీస్ ఛార్జ్ పడకుండా ఈజీగా అయితే బిల్ అయితే పే అయిపోతుంది అనమాట. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మనకి బిల్ అమౌంట్ అన్నది ఎంత అయినా చూపిస్తుంది అనమాట. మీకైతే ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీకైతే బిల్లు ఎలా పే చేయాలో మీకైతే ఈజీగా మీకైతే చేసి చూపిస్తాను అనమాట. ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ ఎందులో అయినా సరే మనం అయితే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకైతే బిల్ అయితే పే చేసేసుకోవచ్చు. మీకైతే ఇప్పుడు ఎలా పే చేయాలో మీకైతే చూపిస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో మీకైతే ఇప్పుడు నేను ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మన బిల్ ఎలా పే చేయాలో మీకు ఈ మొబైల్ ద్వారా మీకైతే స్కాన్ చేసి మీకైతే చూపిస్తాను అనమాట. ఫోన్పే ఓపెన్ చేసి ఫోన్పేలో కానీ లేకపోతే గూగుల్ పేలో కానీ ఎందులోనో చేసుకోవచ్చు. నాకైతే ఫోన్పే అవైలబుల్గా ఉంది. మీకైతే ఫోన్పేలో చేసి చూపిస్తున్నాను మీకు చూడండి. ఫస్ట్ అయితే మనకి ఫోన్పే మీద క్లిక్ చేయండి. ఫోన్పే మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ని ఇక్కడ మనకి ఇక్కడ ఈ స్కాన్ అయి పెడితే కరెక్ట్గా మనకైతే స్కాన్ అయిపోయింది అనమాట. సేమ్ దీంట్లో ఎంత అయితే ఉందో సేమ్ కరెంట్ బిల్ ఎంత ఉందో మనకైతే చూపిస్తుంది అనమాట. దీంట్లో 5715 ఉంది, మనకి ఇక్కడ కూడా 5715 అయితే చూపిస్తుంది అనమాట. మనకి ఈ బిల్లు మనకి ఇక్కడే ఉంది కాబట్టి సేమ్ మనకి అమౌంట్ ఎంత తెలిసిపోతుంది కదా. తెలుసుకున్నప్పుడు మనమైతే ఇక్కడ ప్రొసీడ్ పే మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకైతే బిల్ అయితే పే అయిపోతుంది అనమాట. ఇలా ఈజీగా అయితే పే చేసేసుకోవచ్చు. కాకపోతే మనకైతే ఈ బిల్లు మనకి ఇలా ఈ క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఈ క్యూఆర్ కోడ్ ఇది మనకి బిల్ ఇస్తాం కదా, బిల్ ఇచ్చిన ఒక 10 days 15 days మాత్రమే ఈ బిల్ అయితే ఇక్కడ నెంబర్స్ అయితే చిరిగిపోకుండా ఉంటాయన్నమాట. ఒకవేళ మనకి 15 days దాటితే కనుక ఈ క్యూఆర్ కోడ్ కానీ నెంబర్స్ కానీ మనకైతే రిమూవ్ అయిపోతాయి అనమాట. అలా రిమూవ్ అయిపోకుండా ఉండాలంటే కనుక మనకి బిల్ వచ్చిన వెంటనే ఈ క్యూఆర్ కోడ్ని కానీ ఈ బిల్ని కానీ మనం అయితే ఒక ఫోటో తీసుకుని పెట్టుకుంటే కనుక మనకైతే క్యూఆర్ కోడ్ కూడా మనకి చెరిగిపోకుండా ఉంటుంది. అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వెంటనే స్కాన్ అవుద్ది అనమాట. ఎందుకంటే ఈ క్యూఆర్ కోడ్ ఒకవేళ తడిసినా లేకపోతే ఇది డల్ అయిపోయినా మనకైతే క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ అవుతుంది అనమాట. అలా స్కాన్ అవ్వకపోతే మనకి బిల్ అన్నది పే అవ్వదు. కాబట్టి ఈ బిల్ అన్నది మీరు జాగ్రత్తగా మనకి వచ్చిన వెంటనే మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి బిల్ పే చేసుకోవాలంటే కనుక మనకి బిల్ అయితే మీరు ఫోటో తీసి పెట్టుకుంటే చాలా సేఫ్ సైడ్ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు దీన్ని జిరాక్స్ తీసి పెట్టుకుంటే ఇంకా సేపు, మీరు ఒకవేళ ఫోటో తీసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే క్యూఆర్ కోడ్ ఒకటి సరిపోతుంది కాబట్టి. సో చూసారు కదండి, ఇప్పుడైతే మనకి ప్రతి ఒక్కరికి కూడా ఇలా బిల్లో క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది అనమాట. ఈ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసి మన బిల్ అయితే ఈజీగా పే చేసేసుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు మనకైతే ఏ ఆన్లైన్ పేమెంట్ మెథడ్లో అయినా సరే మన బిల్ అయితే పే చేసుకోవచ్చు అన్నమాట ఈజీగాను. ఈ క్యూఆర్ కోడ్ అందుకే మా డిపార్ట్మెంట్ అయితే మనకి అవైలబుల్గా తీసుకొస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరైతే బిల్లు ఈజీగా పే చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సహకరిస్తారని కోరుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చేది కనుక ఈ వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్ట్ అనే వీడియోలు మీకు నోటిఫికేషన్తో రావాలంటే కనుక నా ఛానల్ అయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.